బంగ్లాదేశ్లో దైవద్రోహం పేరుతో ముస్లిమేతరుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఎక్కడైతే తక్కువ మంది బైరాక్టీలు ఉండి ఎక్కువ మంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటే అక్కడ ఈ దైవద్రోహం అన్నటువంటి పేరుతో రచ్చ నడుస్తుంది. తాజాగా ఒక క్రైస్తవ కుటుంబం వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నందుకు గాను మొత్తం కలిసి వాళ్ళ ఇంటి మీద పడి అది హరాం అంటూ దాడి చేసినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు అక్కడ నిత్యకృత్య ఇల్లు కూల్చేస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు. మన దేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా హిందువుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటే తప్పంటారు. అక్కడ చేస్తున్నది ప్రజలు. మరి ఇదే పని ఇక్కడ చేస్తామా? ఇక్కడ చెయ్యం మనం. అయినా సరే మన దేశానికి వ్యతిరేకంగా ఆ దేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇళ్ళని లూటీలు చేసేస్తున్నారు వీళ్ళు.